ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలోనే చంద్రుడు ఉన్నాడు, అంటే స్వస్థానంలో ఉన్నాడు. చక్కగా స్వస్థానంలో ఉంటే ఎప్పుడు బలమే. అదే ఎవరితో కలిసి ఉన్నాడు? కుజుడితో కలిసి ఉన్నాడు. కొంచెం కోపం తగ్గించుకోవాలి ఈ వారం అందరూ కూడా, కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఆ రాశిలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి, కుజుడికి కర్కాటక నీచ స్థానం కాబట్టి కొద్ది కోపం తగ్గించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వీరందరూ కూడా మంగళవారం నాడు చక్కగా పుట్టకు పాలు పోయండి, పుట్టలో. దాన్నే వల్మీక పూజ అంటారు. ఈ వారం ఒక మంగళవారం నాడు తర్వాత అంగారకుడన్నా కుజుడు అన్నా ఒకటే. దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా రుణ బాధలు, అప్పులు చేయటం, అప్పుల వాళ్ళు ఒత్తిడి పెట్టడం, ఒత్తిడి పెడుతూ ఉంటారు అప్పు తీర్చమని. దీనివల్ల కొంచెం మానసిక ప్రశాంతతను కోల్పోతాడు మానవుడు. తదుపరి ద్వితీయంలో కేతువు ఉన్నాడు. కొంచెం పర్వాలేదు, కేతువు కొంచెం డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తాడు, ధనస్థానం కాబట్టి. కాబట్టి కేతువు ఎప్పుడైనా సరే జ్ఞానకారకుడు, మంచి జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయిస్తుంటాడు. పెద్దవారితో ఎట్లా మాట్లాడాలి, ఎంత సంస్కారంగా మాట్లాడాలి అనేవన్నీ కూడా నేర్పుతుంటాడు కేతువు. మహాజ్ఞాని, మహాబలవంతుడు కేతువు. తర్వాత ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమంలో రాహువు ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. తొందరగా పడి మాట్లాడకూడదు, తొందర అస్సలు పనికిరాదు. కొంచెం నిదానం. మనం నిద్ర పట్టే సమయానికి ఇట్లా ఉలిక్కిపడ్డట్టుగా అనిపిస్తుంటుంది. ఆరోగ్య భంగాలు జరుగుతాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి. కోపం వచ్చిందంటే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే హిస్టీరియా పేషెంట్ లాగా ఊగిపోతూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు గురించి. ఈ రాహుగ్రహ శాంతి కోసం అమ్మవారే, దుర్గా అమ్మవారే, ఇంకా తప్ప ఏమి లేదు. అమ్మవారు తప్ప ఎవ్వరు లేరు. ఇక ఉన్నా కూడా, పెచ్చు స్థాయిలో ఉన్నా కూడా, చండి, బాల ఇవన్నీ ఉన్నా కూడా దుర్గాదేవి కరెక్ట్. రాహుగ్రహానికి తగిన శాంతి చేయించుకొని అమ్మవారిని పూజిస్తే మేలు కలుగుతుంది. ఆ తదుపరి భాగ్యంలో మీనం, శుక్రుడు, శని ఉన్నారు. భాగ్యం అంటే భోగలాలసమైన జీవితం గడపడానికి అధికారం వచ్చినట్టు మనకు. శని చక్కగా బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా చక్కగా పొందుపరుస్తాడు మనకు. అది వరకున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అన్నీ సమకూరుస్తాడు. డబ్బులైనా, ఆరోగ్యమైనా. మనం ఒక మాట చెప్తే దాన్ని పాటించే వాళ్ళు వ్యక్తులకు ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతాయి.
శుక్రుడు కూడా అంతే, ఉచ్చస్థానంలో ఉన్నాడు కదండి, భాగ్యంలో. తెల్లటి బట్టలు వేసుకోవటం, పరిమళాలు, సెంట్లు, కంప్యూటర్లు, హూణ విద్య అంటే ఇంగ్లీష్ విద్య నేర్చుకోవటం, వీటన్నిటికీ అధిపతి శుక్రుడు. అందుకంటే సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఇచ్చే తీరాలి ఆయన. తర్వాత ఏకాదశంలో రవి బుధులు. ఇక్కడ ఏకాదశిలో రవి చాలా పవర్ఫుల్, అందులో బుధుడితో కలుస్తున్నాడు. ఇందాకనే చెప్పుకున్నాం, బుధాదిత్య యోగం మేషరాశి వారికి, కర్కాటక రాశి వారికి. మంచి తెలివితేటలు ఉంటాయి, అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి ఈ వారంలో. ఎదుటి వారితో మాట్లాడటం, వాళ్ళతో గౌరవింపబడటం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం, మనం రెస్పెక్ట్ పుచ్చుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారాలైనా, ఏ వ్యాపారమైనా సరే సక్సెస్ఫుల్ అయిపోతుంది. తర్వాత ద్వాదశంలో గురుడు ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. ఎట్టొస్తే ఖర్చులు తెలవదు, అన్నీ జయించేది ఆయనే, గురుడే. డబ్బులు ఇచ్చేది ఆయనే, ఖర్చు పెట్టించేది ఆయనే. ఇవాళ ఒక 2,000 సంపాదించుకున్నాం, మంచిగుంది నాకు, సాయంత్రానికే 1,500 ఖర్చు వస్తుంది, ఎట్లొస్తుందో తెలియదు. ఏమో మరి అట్లా అటువంటి వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురుడికి తగ్గ ఫలితాలని మనం చూసుకున్నట్లయితే, గురుడికి పరిహారాలు ఏం చేయాలి అని తెలుసుకున్నట్టయితే చాలా విశేషంగా ఉంటుంది. ఇది కర్కాటక రాశి యొక్క ఫలితం. కర్కాటక రాశి వారు ఇంకేమైనా ఫలితాలు చేసుకోవచ్చా గురుగారు? కర్కాటక రాశి వాళ్ళు గురుడు, రాహు ఈ రెండిటికి పరిహారాలు చేసుకున్నట్లయితే చాలా విశేషంగా ఉంటుంది. గురువారం నాడు కిలోంబావు శనగలు గురువుగారికి, అదే నెక్స్ట్ మంగళవారం నాడు రాహువుకి మినుములే దానం చేయాలి. కాబట్టి కిలోంబావు అవి కూడా, ఇదొక ప్రమాణం. కొంతమంది పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి ప్రమాణ పూర్తిగా కిలోంబావు అంతే చేయాలి, ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. నిర్దేశించారు అట్లా వాళ్ళు మహర్షులందరూ కూడా. కాబట్టి ఇట్నే చేయాలి. ఈ గురురాహులు ఇద్దరు కూడా బాగలేదు కాబట్టి వీటికి శాంతి చేయించుకుంటే సరిపోతుంది. ఇది కర్కాటక రాశి యొక్క ఫలితం.